మా పెద్దలు జుబైల్ మాధవరావు గారు. అంటే మేము బొందకుడపల్లి మాదన్న అంటాం. మాకు ఈ గ్రామంతో సంబంధం ఉంది. ఎందుకంటే ఈ రాజన్న ఆ రాజన్న తర్వాత మాదన్న గోపాల్ అందరూ కూడా బంధువులే. మాకు ఈ మండలంతో పట్టు ఉంది. ఎందుకంటే మొన్న ఎలక్షన్లప్పుడు కూడా మాకు ఈ మండలంలో సుల్తాన్పూర్ కానీ శివపల్లి కానీ బొంతకుటపల్లి కానీ ఈ గ్రామాలన్నీ మాకు కూడా ఆయుపట్టులాగా పనిచేశాయి. మరి ముఖ్యంగా మాదన్న గురించి చెప్పాలంటే తాను నవయుగకుడు. మా సరస్వతి వదిన అదృష్టవంతురాలు. ఏంటంటే వదిన కోసం పుట్టినట్టు కనబడతాడు. ఎప్పటికీ నిండుగా స్మార్ట్గా యంగ్ బాయ్లా ఓ రోజు కార్లు వస్తాడు, ఓ రోజు బుల్లెట్ వినొస్తాడు, ఓ రోజు ట్రాక్టర్ నడిపెట్టి ఫోటో పెడతాడు, ఓ రోజు ఈ గుల్లే పెడతాడు, ఓ రోజు ఆ గుల్లే తెల్ల లేవగానే మాకు శుభోదయం పెడతారు. హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వారి జీవితంలో చాలామంది ఏమనుకుంటారంటే ఇద్దరు చాలా అన్యాయంగా ఆ జంటను చూస్తే చాలామందికి జై శ్రీమన్నారాయణ భక్తులు. ఆ వదిన కూడా వీరు ఎన్టీపీసీలో ఉద్యోగరీత్యా 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు చేసి 32 సంవత్సరాలు చేసి వచ్చి మళ్ళీ వారి సొంత గ్రామం బొంతకుటపల్లి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ మా పద్మనాభ కళ్యాణ సంఘంలో కూడా 2 పర్యాలు ఈసీ మెంబర్గా వండుకుంటూ చేదోడువాదుగా మా అందరికీ కుల బాంధవులకు కానీ ఈ ఊరు గ్రామస్తులకు కానీ కలివిడిగా వండుకుంటూ వారందరి మనలు పొందుకుంటూ వారు ఇంకా కూడా నిండు నూరేళ్ళు మరి అష్టైశ్వర్యాలు అంటే వారికి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వారి బిడ్డ కూడా ఎక్కడన్నా సెట్ అయి ఉన్నారు కాబట్టి లండన్ ఉన్నారు కాబట్టి వారి ఆరోగ్యం ఇంకా రోజు రోజుకు తక్కువనే చిన్న ఏజ్ పిల్లలని కనబడాలని కోరుకుంటూ ఈరోజు వచ్చినటువంటి కుల బాంధవులందరికీ ఈ ఊరు గ్రామస్తులందరికీ మా పద్మనాభ కమిటీ తరఫున అందరికీ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే మేడం వదిన గారికి.